ముగ్గురు బామల ఒక్కడే మొగుడు కథ. సంగతేంటంటే, ఆ ముగ్గురు నానమ్మలైన భానుమతి, సరస్వతి, అనసూయలు స్వయాన తోబుట్టువులు, అక్కాచెల్లెళ్ళు. మరి వీరికి ఒక్కడే భర్త ఎలా అయ్యాడు? ఆ కథేంటో కార్తీకకి స్వయంగా తన అత్తగారు ప్రమీళమ్మ ఇలా వివరించింది. 1980వ దశకంలో ఆత్రేయపురం జమీందారు వారసుడు రామచంద్రరాజు 6 అడుగుల అందగాడు. గోదావరి గట్టున గుర్రం మీద వెళ్తుంటే అమ్మాయిలు గుండెలు పట్టుకునేలా ఉండేవాడు. రామచంద్రరాజుకి ఆ ఊరిలోనే ఉన్న ముగ్గురు అక్కా చెల్లెళ్ళపైన మనసైంది. అయితే ఆ ముగ్గురిలో పెద్దమ్మాయి భానుమతితో మొదట పెళ్లి నిశ్చయమైంది. మా అత్తగారికి ముగ్గురు నానమ్మలు. వినడానికే చాలా వింతగా, కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదూ! కానీ ఈ ఒక్క లైన్ వెనుక ఒక అందమైన గోదావరి గట్టు ప్రయాణం, అంతకంటే అందమైన ప్రేమ కథ దాగుంది. సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే కార్తీక్‌కి పద్ధతి గల పల్లెటూరి అమ్మాయి సిరికి మధ్య కుదిరిన ఒక అల్లరి రొమాంటిక్ ప్రేమ కథ ఇది. కార్తీక్, సిరి గత 2 ఏళ్లుగా ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరోజు కాఫీ షాప్‌లో కూర్చుని పెళ్లి ప్రస్తావన తెచ్చాడు కార్తీక్. "ది మీ ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పేయ్. నేను మా అమ్మానాన్నలను తీసుకుని మీ ఇంటికి వస్తాను" అన్నాడు కార్తీక్ ఆతృతగా. సిరి నవ్వి, "కార్తీక్, మా అమ్మ నీకు కాబోయే అత్తగారు. ప్రమీలను ఒప్పించడం పెద్ద కష్టం కాదు. కానీ మా అమ్మకు ముగ్గురు నాయనమ్మలు ఉన్నారు. ఆ ముగ్గురి గ్రీన్ సిగ్నల్ వస్తేనే మా అమ్మ ఒప్పుకుంటుంది. ఈ పెళ్లి జరుగుతుంది" అంది. కార్తీక్ షాకయ్యాడు. "మీ అమ్మకు ముగ్గురు నాయనమ్మలేంటి?" అని తలగొక్కున్నాడు. "మా తాతగారు ముగ్గురు అన్నదమ్ములు. ఆ ముగ్గురు భార్యలు మా అమ్మ చిన్నతనంలోనే తాతగారు పోవడంతో ఒకే ఇంట్లో ఉంటూ మా అమ్మను పెంచారు. వాళ్ళే మీ అత్తగారు. ముగ్గురు నానమ్మలు. వాళ్ళు ముగ్గురు గోదావరి జిల్లా ఆత్రేయపురం కోట లాంటి ఇంట్లో ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ముగ్గురు త్రిమూర్తులను మెప్పించాలి" అని కండిషన్ పెట్టింది సిరి. ప్రేమ కోసం ఎంతకైనా తెగించే కార్తీక్ తలదించుకుని బ్యాగ్‌తో ఆత్రేయపురం ట్రైన్ ఎక్కేశాడు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్య ఉన్న ఆ పెద్ద పెంకుటింటిలో అడుగుపెట్టాడు. అక్కడ అతనికి స్వాగతం పలికింది ఆ ముగ్గురు నాయనమ్మలు. పెద్దనానమ్మ భానుమతి. నోట్లో ఎప్పుడూ తాంబూలం, చేతిలో పాతకాలం నాటి కర్ర. డిసిప్లిన్ అంటే ప్రాణం, భక్తి ఎక్కువ, కోపం ఇంకా ఎక్కువ. నానమ్మ సరస్వతి. వంటల మహారాణి. పొయ్యి మీద నుంచి పాత్రలు దించదు. ఎప్పుడూ ఏదో ఒకటి తినిపించడమే ఆమె పని. కానీ మాటల్లో మాత్రం భలే వెటకారం. ఆఖరి నానమ్మ అనసూయ. ఆమె అందరికంటే స్పెషల్. వయసు 75 అయినా మనసంతా 25. ఎప్పుడూ టీవీ సీరియల్స్, రీల్స్ చూస్తూ అప్డేట్‌గా ఉంటుంది. ఈ ముగ్గురి మధ్యలో కార్తీక్ కాబోయే అత్తగారు ప్రమీలమ్మ అమాయకంగా కూర్చుని ఉంది. కార్తీక్ తనను తాను సిరి ఫ్రెండ్‌గా పరిచయం చేసుకుని ఆ ఇంట్లో దిగాడు. ఇంట్లో ముగ్గురు నాయనమ్మల నిఘా ఉన్నా కార్తీక్, సిరిల మధ్య ప్రేమాయణం దాచినా దాగలేదు. రాత్రిపూట అందరూ పడుకున్నాక పెరట్లోని బావి గట్టు దగ్గర కొబ్బరి ఆకుల మధ్య చంద్రుని వెన్నెల్లో వాళ్ళ రొమాన్స్ మొదలయ్యింది. కార్తీక్, సిరి నడుము చుట్టూ చెయ్యి వేసి లాగడం. ఆమె సిగ్గుపడుతూ, "ఒరేయ్, ఎవరైనా చూస్తే చంపేస్తారు" అని అతడి గుండెల మీద ముద్దు ముద్దు పెట్టడం. ఇవన్నీ ఆ ఇంటి వాతావరణాన్ని ఒక కొత్త వెచ్చదనాన్ని ఇచ్చాయి. అయితే ఈ దొంగ చూపులను కనిపెట్టేసింది మరెవరో కాదు, తన ఆఖరి నానమ్మ అనసూయ. ఆమె వీళ్ళ ప్రేమను చూసి మురిసిపోతూ సైలెంట్‌గా
సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. కార్తీక్ సిరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనే నిజం త్వరగానే బయటపడింది. అప్పుడు పెద్దనానమ్మ భానుమతి గంభీరంగా ఉంది. మా ప్రమీల కూతుర్ని నీకు ఇవ్వాలంటే మా ముగ్గురు నాయనమ్మల మనసు గెలవాలి. కార్తీక్‌కి 3 పరీక్షలు పెట్టారు. భానుమతి పరీక్ష. తెల్లవారుజామున 4 గంటలకి లేచి గోదావరి నీళ్ళలో స్నానం చేసి గుడిలో ప్రదక్షిణలు చేసి సంస్కృత శ్లోకాలు చెప్పాలి. కార్తీక్ తెల్లముఖం వేసిన సిరి రాత్రిపూట వాట్సాప్‌లో పంపిన శ్లోకాలు ఆడియో విని ఎలాగోలా బట్టి పాస్ అయ్యాడు. సరస్వతి పరీక్ష. నోరూరించే గోదావరి వంటకాలను అద్భుతంగా ఆస్వాదించాలి. ఆమె వండిన ఘాటైన నాటుకోడి పులుసు, ఆవకాయ అన్నం. కన్నీళ్లు కారుతున్నా సరే అమృతం నానమ్మ అంటూ పొగుడుతూ ప్లేట్ ఖాళీ చేశాడు. అనసూయ పరీక్ష. ఆమె పరీక్ష చాలా ఈజీ. ఆమెతో కలిసి రీల్స్ చేయాలి. పాత లవ్ స్టోరీలు వినాలి. కార్తీక్ ఆమెకు కొత్త ఐఫోన్ వాడడం నేర్పించి ఆమె ఫేవరెట్ మనవడు అయిపోయాడు. ఒకరోజు సాయంత్రం ఊరిలో పెద్ద తుఫాన్ వచ్చింది. పెంకుటిల్లు వెనుక ఉన్న పశువుల పాక కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో కార్తీక్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ అక్కడున్న ఆవులను, దూడలను కాపాడాడు. ఆ ప్రయత్నంలో అతనికి స్వల్ప గాయమైంది. ఇది చూసి సిరి కన్నీళ్లు పెట్టుకుంటూ కార్తీక్‌ని గట్టిగా హగ్ చేసుకుంది. అది చూసిన అత్తగారు ప్రమీలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెదనానమ్మ భానుమతి కార్తీక్ తలపై చెయ్యి వేసి నిమిరింది. పట్నంలో పెరిగిన ప్రాణాల కంటే బంధాలకి ఎక్కువ విలువ ఇచ్చావురా అబ్బాయి. మా ప్రమీలకు మంచి అల్లుడివి అవుతావు. మా సిరిని నీ చేతుల్లో పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మిగతా ఇద్దరు నానమ్మలు కూడా నవ్వుతూ తల ఊపారు. అత్తగారు ప్రమీలమ్మ సంతోషంతో అల్లుడికి ఆశీర్వాదం ఇచ్చింది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ముగ్గురు నాయనమ్మలకు వేరు వేరు భర్తలు లేరు. ఆ ముగ్గురికి ఒక్కడే భర్త. అసలు సంగతి ఏంటంటే ఆ ముగ్గురు నాయనమ్మలైన భానుమతి, సరస్వతి, అనసూయలు స్వయాన తోబుట్టువులు, అక్కా చెల్లెళ్ళు. మరి వీరికి ఒక్కడే భర్త ఎలా అయ్యాడు? ఆ కథేంటో కార్తీక్‌కి స్వయంగా మన అత్తగారు ప్రమీలమ్మ ఇలా వివరించింది. ఆత్రేయపురం జమీందారు వారసుడు రామచంద్రరాజు. 6 అడుగుల అందగాడు. గోదావరి గట్టున గుర్రం మీద వెళుతుంటే అమ్మాయిల గుండెలు పట్టుకునేలా ఉండేవాడు. రామచంద్రరాజుకి ఆ ఊరిలోనే ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళపై మనసైంది. అయితే ఆ ముగ్గురిలో పెద్దమ్మాయి భానుమతితో మొదట పెళ్లి నిశ్చయమైంది. కానీ పెళ్లి పీటల మీదకు వెళ్ళి కొన్ని గంటల ముందు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ఊరి కక్షల కారణంగా ప్రత్యర్థులు జరిపిన దాడిలో ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళైన తల్లిదండ్రులు చనిపోతారు. ఒంటరిగా మిగిలిపోయిన ఆ ముగ్గురు అమ్మాయిలను రక్షించే బాధ్యతను రామచంద్రరాజు తీసుకున్నాడు. పెద్దమ్మాయి భానుమతిని పెళ్లి చేసుకుంటే మిగిలిన ఇద్దరు చెల్లెళ్లకు అండ ఎవరు? ఆ రోజుల్లో ఒంటరి ఆడవాళ్లకు రక్షణ కరువయ్యే పరిస్థితి. పైగా ఆ చెల్లెలిద్దరూ కూడా మొదటి నుంచి బావగారైన రామచంద్రరాజుని అమితంగా ఇష్టపడతారు. దాంతో ఆ ముగ్గురు అక్కా చెల్లెలను విడదీయడం ఇష్టం లేక ముగ్గురు సమ్మతితో రామచంద్రరాజు ఆ ముగ్గురు అక్కా చెల్లెల చేతులు పట్టుకొని ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో సాగిన రొమాన్స్ మామూలుగా ఉండేది కాదు. ఒక భర్త, ముగ్గురు అందాల భార్యలు. ఆ ముగ్గురి ప్రేమకు ప్రతీకగా పుట్టిన ఏకైక కుమార్తె మన అత్తగారు ప్రమీలమ్మ. దురదృష్టవశాత్తు రామచంద్రరాజు చిన్న వయసులోనే చనిపోయారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు అమ్మలు తన భర్త గుర్తుగా
ప్రమీలను కళ్ళల్లో పెట్టుకొని పెంచారు. అందుకే ప్రమీలమ్మకు ముగ్గురు అమ్మలు. ఈ ఫ్లాష్ బ్యాక్ విన్నాక కార్తీక్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్క భర్తను ముగ్గురు పంచుకున్నారు అంటే వీళ్ళ మధ్య ఎంత అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు నేను సిరిని పెళ్లి చేసుకోవాలంటే ఈ ముగ్గురిని ఒకేసారి మెప్పించాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. కార్తీక్ పెళ్లి ప్రస్తావన తేవడంతోనే ఆ ముగ్గురు నాయనమ్మలు సోఫాలో గంభీరంగా కూర్చుని ఒకే స్వరంతో అడిగారు. కార్తీక్ బాబు, మా ముగ్గురికి ఒకే ప్రాణం. ఆయనే మా రామచందర్రాజు గారు. ముగ్గురు భార్యలమైన మేము ఎప్పుడూ ఒకరి మీద ఒకరం అసూయ పడలేదు. అంతటి విశాల హృదయం, ప్రేమ నీకు ఉందా? మా సిరిని నువ్వు ఎలా చూసుకుంటావో నిరూపించుకో. సిరితో కార్తీక్ కాస్త చొరవగా చేస్తుంటే నానమ్మలు ముగ్గురు కలిసి వేరు కోణాల్లో వాచ్ చేసేవాళ్ళు. ఆవిగట్టున కార్తీక్ సిరి చెంప ముట్టుకుంటే పెదనానమ్మ భానుమతి బిల్డింగ్ పైనుండి చూస్తూ, పర్లేదు, మా రాజుగారు కూడా నన్ను ఇలాగే తాకేవారు అని పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయేది. ఇంటింట్లో సిరిని కార్తీక్ వెనుక నుంచి హక్ చేసుకుంటే చిన్ననానమ్మ సరస్వతి చూసి, అరరే, ముద్దు పొయ్యి మీద పడింది, లవ్ సీన్ ఇక్కడ పడింది అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేది. ఇంకా అనసూయ అయితే కార్తీక్‌తో సీక్రెట్‌గా రొమాంటిక్ టిప్స్ షేర్ చేసేది. ఒరేయ్ మనవడా, మా రాజుగారు మా ముగ్గురితో ఒకేసారి ఎలా మేనేజ్ చేశారో తెలుసా? ఆ టెక్నిక్స్ నీకు చెప్తా విను అంటూ హింట్స్ ఇచ్చేది. చివరకు కార్తీక్ ఆ ముగ్గురి మనసు గెలుచుకున్నాడు. పెళ్లి నిశ్చయమయ్యాక రాత్రిపూట కొబ్బరి తోటలో సిరి చేతిని కార్తీక్ గట్టిగా పట్టుకొని లాగి, మీ ముగ్గురు నాయనమ్మల లవ్ స్టోరీ విన్నాక నాకు ఒకటి అర్థమైంది సిరి. మీ తాతగారు ముగ్గురిని అంతలా ప్రేమిస్తే నేను ఈ ఒక్క జన్మకి నిన్నే ఆ ముగ్గురు అంతగా ప్రేమిస్తాను అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్న ఆ ముగ్గురు నాయనమ్మలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తమ యవ్వన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఆనంద బాష్పాలు కార్చారు. రామచంద్రరాజు గారితో ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు భానుమతి, సరస్వతి, అనసూయ రొమాన్స్‌లు చాలా విలక్షణంగా, ఒకరిపై ఒకరికి అసూయ లేని ఒక అందమైన కావ్యంలా సాగేది. ఒకే భర్తను ముగ్గురు భార్యలు మనస్ఫూర్తిగా పంచుకున్న ఆ రొమాంటిక్ రోజులు ఎలా ఉండేవో అనసూయ నానమ్మ కార్తీక్‌కి భలే సరదాగా వివరించింది. ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో కరెంట్ సరిగా ఉండేది కాదు. పౌర్ణమి రాత్రుల్లో రామచందర్రాజు గారు తెల్లటి పంచె కట్టుకొని గుబాళించే మల్లెపూల తోటలోకి వెళ్తే ముగ్గురు భార్యలు 3 రకాలుగా ఆయనపై ప్రేమను కురిపించేవారు. వంటగదిలో రొమాన్స్ అప్పట్లోనే చాలా ఫేమస్. సరస్వతి పొయ్యి దగ్గర వంట చేస్తుంటే రాజుగారు వెనుక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి లాగేవారు. అబ్బా, వదలండి బావా, అక్కలు చూస్తారు అని సరస్వతి సిగ్గుపడుతుంటే సరిగ్గా అదే సమయానికి భానుమతి, అనసూయలు కాఫీ గ్లాస్‌తో అక్కడికి వచ్చేవారు. రాజుగారు అస్సలు తగ్గకుండా ఒక చేత్తో సరస్వతిని, మరో చేత్తో భానుమతిని దగ్గరకు లాక్కునేవారు. అనసూయ మాత్రం, నాకేమీ ముద్దు లేదు, కానీ కాఫీ గ్లాస్ మాత్రం నేనే పట్టుకోవాలా అంటూ అలిగేది. అప్పుడు రాజుగారు ఆమె జడ పట్టుకొని లాగి బుగ్గగిల్లి బుజ్జగించేవారు. అలా ఆ వంటిల్లంతా నవ్వులతో, ముద్దులతో నిండిపోయేది. జమీందారీ హంసపాన్పు, ముగ్గురి మువ్వల సడి. అందరికీ వచ్చే అతి పెద్ద అనుమానం రాత్రిపూట ఎలా ఉండేవారు.
దీనికి అనసూయ నానమ్మ నవ్వుతూ అసలు సీక్రెట్ చెప్పింది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఆ వీడియోలో చెప్తాను పూర్తి కథ.